బ్రహ్మగారు తనువివ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోని. ఈ లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడైన వాడు ఎవరైనా ఉంటే దుష్టుడైన కొడుకుంటాడేమో కానీ దుష్టురాలైన తల్లి ప్రపంచంలో ఉండదు. తెల్లవారుజామున 2 గంటలకి గుండెపోటు వచ్చి ఆ ఛాతీ అంతా నొక్కుకుపోతుంటే ఆవిడ అలాగే ఓర్చి 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 తెల్లవారుజామున 2:45 కొడుకు తలుపు కొట్టింది. అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి? మనుష్యుని విషయం ఆలోచించండి. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు. గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను. ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా? అవి పోవాలి. అవి పోవాలంటే పోవడానికి ఒక్క మార్గం ఉంది. జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి, అథవా అనుభవము చేత పోవాలి. ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను. ఆ తప్పు ఇప్పుడు నేను పాప రూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి. నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాను అనుకోండి, వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కళ్ళంబట నీరు కారిందనుకోండి, ఒక రోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి. ఆ నింద చేత నా మనస్సు కుంది నేను బాధపడ్డాననుకోండి, నా పాపం అక్కడతో పోయి. నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒకరి కడుపు కాల్చి పంపాను అనుకోండి, నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడితే ఆ పాపం అక్కడితో పోతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడై ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో. నువ్వు మనసుతో పాపం చేశావు, వాక్కుతో పాపం చేశావు, శరీరంతో పాపం చేశావు. ఇప్పుడు ఆ మూడిటితోటే పుణ్యం చేసుకో. అందుకే శరీరం ఇచ్చాడు. దీంతో దేవాలయాన్ని కడుగు, దేవాలయాన్ని తుడు, మన గుడి కార్యక్రమంలో పాలు పంచుకో, తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి ప్రదక్షిణం చేయి, పరులకు ఉపకారం చేయి. మనసున్నది, ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు. ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు. నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం, ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసి మనసుని సంస్కరించుకో. ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి. మానసికంగా కూడా మంచి పని చెయ్యొచ్చు. ఇక వాక్కు, నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లు ఇలా వేలు చూపించి వదరావు గత జన్మలలో. ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు, ఆ నోటితోటే 10 మందికి ఉపశాంతి కల్పించు, ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు. ఉద్ధరణకి హేతువుగా మనం పైకెక్కడానికి అవకాశానికి, చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు. బ్రహ్మగారు తనువు ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోని. తండ్రి యొక్క కర్తవ్యం ఎక్కడి వరకు ఉంటుంది అంటే బీజమును నిక్షేపించడం వరకే ఉంటుంది. కానీ 9 నెలల వరకు దానిని సప్తధాతువులుగా తయారు చేసి జీవుడు లోపలికి ప్రవేశించి వాసం చెయ్యడానికి యోగ్యమైన ఒక శరీర నిర్మాణము అమ్మ కడుపులో జరుగుతుంది. అందుకే తనువివ్వాలనుకున్న బ్రహ్మగారి కాంక్ష అమ్మ కడుపు చేత నెరవేరుతోంది. కాబట్టి అమ్మ యందు సృష్టికర్త లక్షణం ఉంది. బ్రహ్మగారు తనువిస్తాడు, దానితో పాటు కరణమిస్తాడు. కరణము అంటే మనం అంతఃకరణ చతుష్టయము అంటూ ఉంటాం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఈ సూక్ష్మ రూపంలో లోపలికి జీవుడు ప్రవేశించినప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి ద్వారములు తెరవగలిగినటువంటి స్థితి ఒక్క అమ్మకే ఉంటుంది. ఎందుకని అంటే అమ్మ లోపల శరీరం తయారవుతున్నంతసేపు జీవుడు లోపలికి ప్రవేశించి ఇంద్రియములను, పూర్వజన్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్ని, శక్తిని నిక్షేపించడానికి ఆమె తన గర్భాన్ని ఆలయం చేసి తాను తిన్న ఆహారంలో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా బిడ్డకి పంపుతూ ఉంటుంది. అలా పంపుతోంది కాబట్టి లోపల కరణం ఏర్పడింది, అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతోంది. ఆ ఏర్పడడానికి అవకాశము బ్రహ్మగారి యొక్క సంకల్పము అమ్మ కడుపునందే పరిపూర్ణమవుతోంది. కాబట్టి సృష్టికర్త యొక్క అంశ పూర్తవుతోంది. మూడవది భువనము. భువనము అంటే బయట ఉండేటటువంటి సమస్త భోగోపకరణ సంఘాతం. అంటే ఉపశాంతి పొందడానికి అమ్మయ్య అని
మొట్టమొదట అసలు సేద తీరడానికి అవకాశం ఎక్కడుంటుందో దాన్ని భువనం అని పిలుస్తారు. అసలు ఈ లోకంలో జీవుడు మొదటి ఉపశాంతి ఎక్కడ పొందుతాడంటే తెలిసి కాని తెలియక కాని అమ్మ దగ్గరే పొందుతాడు. ఎందుచేత అంటే కటిక చీకట్లో ఉంటాడు 9 నెలలు. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. కపిల గీతలో వర్ణిస్తారు. అమ్మ వేడి పదార్థాలు, వాతం చేసే పదార్థాలు తింటే అవి లోపలికి వెళ్ళిపోతాయి నాభిగొట్టంలోంచి. తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి పురుగులు కొరికేస్తుంటాయి. గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్య చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనిదీర్చి కావుమికనన్ నిసత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. ఆ కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు, తిమ్మిరిక్కిపోతూ ఉంటుంది. లోపల వాత పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాణ్ణి ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. తోసినప్పుడు బయటికి రాగానే శఠమన్న వాయువు పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ జ్ఞానము విస్మృతిని పొందుతుంది. ఆ పూర్వజన్మలకి సంబంధించిన జ్ఞానము మరుగున పడిపోతుంది. పడిపోగానే అంత చీకట్లోంచి బయటికి వస్తాడు. పెద్ద పెద్ద ఆకారాలు కనపడతాయి. ఎవరో మనుష్యులు, పురుడు పోసినటువంటి వైద్యుడి నుంచి దీపాలు, ఎవరెవరో మనుష్యులు, ఏవో గోడలు, ఏవో కాంతులు. ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది. ఆగిపోయి ఊపిరి ఆగిపోయినంత భయానికి లోనైపోతాడు. ఇంత భయానికి లోనైపోయినప్పుడు నా బిడ్డ అన్న భావన చేత అమ్మ ఇలా చెయ్యి వేస్తుంది. అమ్మ కడుపు దగ్గరికి జరుగుతాడు. అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు. అమ్మయ్యా అని సంతోషపడిపోతాడు. అసలు మొట్టమొదట జీవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పొందేది పరమ భయం. ఆ పరమ భయానికి ఉపశాంతి ఎక్కడ దొరుకుతోంది అంటే పరమాత్మ స్వరూపమైన అమ్మ దగ్గరే లభిస్తోంది. అందుకే భువనమునందు మొదటిది ఏది అంటే అమ్మయే. ఇక భోగము, భోగము అంటే సంతోషమును పొందుట. అసలు ఈ లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడైన వాడు ఎవరైనా ఉంటే అమ్మ లేనివాడు ఎవరుంటాడో వాడే పరమ దురదృష్టవంతుడు. ఎందుచేత అంటే బిడ్డ ఆకలి తెలిసేది అమ్మకే, బిడ్డ భయం తెలిసేది అమ్మకే. ఈ రెండే పరమ భయానకమైనవి. ఒకటి ఆకలి, 2 భయం. దేనికి భయం కలుగుతుందో తెలియదు. అలా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్న వాడు కెవ్వుమని వస్తాడు. అమ్మ గబగబా వచ్చి ఎత్తుకుని తన గుండెల మీద వేసుకుని ఇలా 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 జో కొట్టేటప్పటికి వాడికి ఎక్కడ లేని ఉపశాంతి కలుగుతుంది. నేను ఈ మధ్యనే ఒక ప్రఖ్యాతి వహించినటువంటి ప్రసూతి వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే అమ్మ పక్కన పడుకోవడానికి కావలసినంత వయస్సు వచ్చే పర్యంతము అమ్మ కడుపులో ఉండకుండా ముందుగా పుట్టేసినటువంటి పిల్లల్ని అమ్మ కడుపు ఎలా ఉంటుందో అటువంటి వాతావరణంలో ఇంక్యుబేటర్ అన్న దానిలో పడుకోబెడతారు. పడుకోబెట్టినా కూడా ఆ వైద్యుడు ఏం చెప్పారంటే రోజు ఒకసారి తల్లి వెళ్ళి ఆ పిల్లవాడిని ముట్టుకోవాలి అని చెప్పారు. ఎందుకు ముట్టుకోవాలి అంటే తెలిసి కాని తెలియక కాని వాడు ఆ కడుపులోనే ఉన్నాడు కనుక వాడికి ఆ స్పర్శ తగిలేటప్పటికీ ఎంత శాంతి పొందుతాడోట. అలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని ముట్టుకున్న వాళ్ళెవరో, వాడికి శాంతి కల్పించిన వాళ్ళెవరో, ఆ స్పర్శ వాడికి జీవితాంతం జ్ఞాపకం ఉంటుందండి. ఉత్తరోత్తర వాడి శాంతి వాళ్ళ మీదే ఆధారపడుతుంది. అందుకని అమ్మ ముట్టుకోవాలి, అమ్మమ్మ ముట్టుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పసిపిల్లలు అమ్మమ్మ ఇంట్లో పెరుగుతారు. మొదట అమ్మమ్మ ముట్టుకోవాలి, మొదట అమ్మ ముట్టుకోవాలని ప్రతిరోజు ఆ ప్రసవమైనటువంటి తల్లిని పక్కన బిడ్డ లేకపోయినా ఇంక్యుబేటర్లో ఉన్నా తీసుకెళ్లి అమ్మ చేత ఒకసారి ఆ స్పర్శ సుఖాన్ని అనుభవింపచేసేవారు. శాస్త్రం ఎంత ప్రామాణికంగా మాట్లాడిందనిపిస్తుంది. కాబట్టి భోగమన్న మాట, అసలు సంతోషము అన్న మాట ఎక్కడైనా ఉంటే కేవలము అమ్మతనంలోనే ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి అన్నారు. శివానందలహరి అయితే ఒకటి, రెండవది అమ్మవారి గురించి చెప్తే ఏమవ్వాలి? శ్రీమాతాలహరి అవ్వాలి, లేదా శ్రీమాతానందలహరి అవ్వాలి. ఆయన నా అనలేదు, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యం అంటే అమ్మయే సౌందర్యం.
సౌందర్యము అంటే మనసుకి ఆనందం కల్పించడం, మనసుకి ఉద్వేగం కల్పించడం, మనసుకి ఏదో ఒక సంతోషాన్ని అందించడం కాదు. అన్ని వేళలా మనసు అందుకున్న సంతోషాలు అన్నీ క్షేమకరాలు కావు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, దూరంగా ఒక పులి కనపడింది అనుకోండి, దాని పంజా విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది, దాని గోళ్ళు అందంగా ఉంటాయి, దాని ఒంటి మీద గీతలు అందంగా ఉంటాయి, దాని నోరు తెరిస్తే దాని కోరలు అందంగా ఉంటాయి. అలాగని అంత అందంగా ఉంది కదా అని పులిని నేను వెళ్ళి దాని గోళ్లు ముట్టుకోగలనా, దాని పంజా ముట్టుకోగలనా? ముట్టుకోలేను. అందంగా ఉన్నవన్నీ క్షేమకరాలు కావు. నాగుపాం చాలా అందంగా ఉంటుంది. ప్రదోష వేళలో నాగుపాం బయటికి వచ్చి ఆడుతుంటే దాని పడగల మీద ఆ విష్ణు పాదాలు కనపడుతుంటే, ఆ సంధ్యా సమయంలో సూర్యకిరణాలు పడుతుంటే మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో, అంత అందంగా ఉంది కదా అని నేను వెళ్ళి నాగుపాం పడగ పట్టుకోగలనా? అందంగా కనపడినవన్నీ క్షేమకరాలు కావు. అందంగా కనపడకపోవడం అన్నది లోకంలో ఎప్పుడూ లేనిది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మ విషయంలో. లోకంలో ధూర్తతనం అని ఒక మాట. నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుంది అనడం ధూర్తతనం. ఆ మాట ఏ పురుషుడి నోటి వెంట రాకూడదు. ఆ మాట అన్న ధూర్తుడు ఉంటాడేమో, మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుందని ఎవరు అనడం. ఎవరి అమ్మ వాళ్ళకి అందం. అమ్మకి ఎంత ఐశ్వర్యం ఉంది, అమ్మ ఎంత చదువుకుంది అన్నదానితో సంబంధం ఉండదు. పరమ ఐశ్వర్యవంతురాలు, ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి ఆడది కూటికి లేనటువంటి ఒక ఆడదానికి పుట్టినటువంటి బిడ్డన్ని వచ్చి ఎత్తుకుందనుకోండి, ఎత్తుకుని నోట్లో పంచదార పెడుతుండనివ్వండి, ఆ పిల్ల పంచదార తినకుండా వెనక్కి తిరిగి రెక్కాడితే కాని డొక్కాడక చెమట పట్టి ఒక రహదారి నిర్మాణంలో ఒళ్ళు చెమట పట్టి కూలి పని చేసుకుంటున్నటువంటి తన తల్లి వంక చూసి ఏడుస్తుంది తప్ప, ఇంత ఆగర్భ శ్రీమంతురాలు, ఇన్ని నగలు వేసుకుంది, ఇంత ఐశ్వర్యం ఉన్నది, ఈవిడ పెట్టిన పంచదార తిందా మా అమ్మ ఏ పాట అందో. అమ్మయే క్షేమం, అమ్మయే సంతోషం. ఎంత వయసు వచ్చేనివ్వండి, అమ్మయందు అందమేది అంటే క్షేమమే. ఎంత వయసు రానివ్వండి, అమ్మకున్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడినే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరిని ఇష్టపడతారంటే, ఎక్కువ సమర్థత ఉన్నవాడిని ఇష్టపడతారు. అమ్మ తనకి కలిగిన సంతానంలో అందరికన్నా అర్భకుడై, అందరికన్నా వెనకపడి, అందరికన్నా చేతకాని వాడైపోయిన వాడెవరున్నాడో వాణ్ణి ఎక్కువ ప్రేమిస్తుంది, వాణ్ణి ఎక్కువ స్మరిస్తుంది, వాడు వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక తన కొరకు అలా తహతహలాడేటటువంటి ప్రాణి ఉంటుందని నమ్మడం ఇక ఆ కొడుక్కి కష్టం, ఆ కూతురికి కష్టం. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి నిస్సందేహంగా బరువు అమ్మకొక్కదానికి. కన్నీళ్లతో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది వాడు వృద్ధిలోకి రావాలని, ఆమె వృద్ధిలోకి రావాలని. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మ యొక్క దయ అటువంటిది. అమ్మయందు అసలు క్రౌర్యం అనేటటువంటి మాట అన్వయము కాదు. అందుకే శంకర భగవత్పాదులు కుపుత్రోజాయే తత్వచితపి కుమాతాన భవతి అంటారు. దుష్టుడైన కొడుకుంటాడేమో కానీ దుష్టురాలైన తల్లి ప్రపంచంలో ఉండదు. అమ్మకి 90 సంవత్సరాల వయసు వచ్చేనివ్వండి, అమ్మ శరీరం అంతా ముడతలు పడిపోయి ఆఖరికి ఇలా పట్టుకుని లాగితే చిరిగిపోతుందేమో అన్నట్టుగా పొట్ల పండుల శరీరం అయిపోనివ్వండి, కళ్ళజోడులోంచి కూడా ఎదురుగుండా ఉన్నటువంటి బిడ్డ కనపడనంతటి చత్వారం వచ్చేనివ్వండి, మంచంలో పడుకుని ఉండనివ్వండి, రాత్రి భోజనం చేయడానికి వచ్చినటువంటి కొడుకు అన్నం తిన్న సమయాన్ని బట్టి తల మీద వేసుకున్న ముసుగు తీసి, ఎరా కడుపు నిండా అన్నం తినలేదు, ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అని అడుగుతుంది. అప్పుడు కూడా బిడ్డ క్షేమం కోరేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. చచ్చిపోయే ముందు కూడా తన వలన బిడ్డలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తుంది. నాకు తెలుసు, నా స్నేహితుడి తల్లి తెల్లవారుజామున 2 గంటలకి గుండెపోటు వచ్చి ఆ ఛాతీ అంతా నొక్కుకుపోతుంటే ఆవిడ అలాగే ఓర్చి 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 తెల్లవారుజామున 2:45కి కొడుకు తలుపు కొట్టింది. కొడుకు గబగబా వచ్చి ఏమమ్మా అన్నాడు. అప్పటికే ఆవిడకి మాట రావట్లేదు. ఒరే గుండెలు పిండేస్తోందిరా, వద్దు డాక్టర్ దగ్గరికి వద్దు, నువ్వు కూర్చో, నీ గుండెల మీద తలపెట్టుకుంటాను రా అని కొడుకు గుండెల మీద తలపెట్టుకుని ఆవిడ శరీర త్యాగం చేసేసింది.
అంత గుండెలు పిండేస్తున్న గుండెపోటు వస్తున్నా లేపితే కొడుక్కి నిద్రాభంగం అవుతుందేమో అని ఓర్చుకుని కొడుకు యొక్క క్షేమం చూడగలిగినటువంటి దయామూర్తి ప్రపంచంలో అమ్మ ఒక్కతే. ఆ దయ కొని తెచ్చుకుంటే వచ్చింది కాదు, అమ్మతనంతో వచ్చేసింది. అందుకే ఆమెయే బ్రహ్మ. ఆమె అసలు నిజానికి బ్రహ్మగారి యొక్క ఉపకరణములకన్నిటికీ కేంద్రం ఇది అంటే అమ్మయే. అమ్మయందు ఆ బ్రహ్మ యొక్క అంశ లేకపోతే అసలు ఈ సృష్టి జరిగేటటువంటి అవకాశం లేనే లేదు.